శాంతి 14/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాసి భవ అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాలతోనే మీరు మాయ పైన విజయాన్ని పొందగలరు. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహాయము ఏ ఆధారంపై లభిస్తుంది? పిల్లలు తండ్రికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు? జవాబు: పిల్లలు ఎంతగా తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా తండ్రి సహాయం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి, మీ కనెక్షన్ను సరిగ్గా ఉంచుకోండి, శ్రీమతంపై నడుస్తూ ఉండండి. అప్పుడు తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. పిల్లలు తండ్రికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు. బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. మీ నుండి మాకు ఎంత సుఖము లభిస్తుంది అనే ఈ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి. ఓం శాంతి. పిల్లలకు అందరికన్నా ప్రియమైన వారు తల్లి మరియు తండ్రి. మరియు తల్లిదండ్రులకు పిల్లలు చాలా ప్రియమైన వారు. ఈ తండ్రిని త్వమేవ మాతశ్చ పిత అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను ఇలా ఎవ్వరూ అనలేరు. ఈ మహిమ తప్పకుండా ఉంది, కానీ ఇది ఎవరిది అన్నది ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడికి వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకెళ్తారు. కానీ డ్రామా పాత్రయే ఇలా ఉంది. ఎప్పుడైతే డ్రామా పూర్తి అవుతుందో అప్పుడే వస్తారు. ఇంతకుముందు మూవీ నాటకాలు జరిగేవి. నాటకం పూర్తి అయినప్పుడు నటులందరూ స్టేజ్ పై నిలబడేవారు. అలాగే ఇది కూడా అనంతమైన పెద్ద నాటకం. ఇదంతా కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, సంగమయుగం, ఇదంతా సృష్టి చక్రం. మూలవతనము, సూక్ష్మవతనంలో చక్రము తిరుగుతుంది అని కాదు, సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. ఏక్ ఓంకార్ సత్ నామ్ అని గాయనం చేయబడుతుంది కూడా. ఈ మహిమ ఎవరిది? గ్రంథులో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురు నానక్ వాచ. వాస్తవానికి ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్ముడి మహిమయే. కానీ వారు పరమాత్ముని మహిమను మరచి గురు నానక్ను మహిమ చేయడం మొదలు పెడతారు. సద్గురువు కూడా నానక్ అని భావిస్తారు. వాస్తవానికి సృష్టి అంతటిలో మహిమ అంటూ ఏదైతే ఉందో అది ఆ ఒక్క తండ్రిదే, ఇంకెవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మలో ఒకవేళ శివబాబా ప్రవేశం జరగకపోతే వారు గవ్వతుల్యమైన వారు. ఇప్పుడు మీరు గవ్వతుల్యమైన వారి నుండి వజ్రతుల్యమైన వారిగా అవుతారు పరంపిత పరమాత్ముడి ద్వారా. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, బ్రహ్మ యొక్క రాత్రి. పతిత ప్రపంచంలోకి ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో, గుర్తించిన వారు తండ్రికి బలిహారవుతారు. ఈనాటి ప్రపంచంలోనైతే పిల్లలు కూడా ఇబ్బంది పెట్టే వారిగా అయిపోతారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ ఆ దేవతలే తమో ప్రధానులుగా అయిపోయారు. సన్యాసులు కూడా ద్వాపరయుగంలో మొదట చాలా మంచిగా ఉండేవారు, పవిత్రంగా ఉండేవారు. ఆ పవిత్రత కారణంగా భారత్కు సహాయం అందించేవారు. భారత్లో ఒకవేళ పవిత్రత లేకపోతే కామచితిపైనే తగలబడిపోయేవారు. సత్యుగంలో కామ ఖడ్గం ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామచితి యొక్క ముళ్ళపై కూర్చొని ఉన్నారు. సత్యుగంలోనైతే అలా అనరు. అక్కడ ఈ విషయం ఉండదు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని అంటారు కదా. వికారులనే పతితులు అని అంటారు. ఈ రోజుల్లో మనుషులు చూడండి, 10-12 మంది పిల్లలకు కూడా జన్మనిస్తూ ఉంటారు. అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా పోయింది. సత్యుగంలో కుమారుడు పుట్టేటప్పుడు ముందు నుండే సాక్షాత్కారం అవుతుంది. అలాగే శరీరం వదిలే ముందు కూడా సాక్షాత్కారం అవుతుంది. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అని. అక్కడ ఒకే కుమారుడు ఉంటారు, ఎక్కువ ఉండరు. అంతా నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి అయితే తప్పకుండా జరుగుతుంది, కానీ అక్కడ వికారాలు ఉండవు.
మరి అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. అక్కడ యోగ బలంతో అన్ని పనులు జరుగుతాయి అని చెప్పాలి. యోగ బలంతోనే మీరు సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకుంటారు. బాహుబలంతో సృష్టి రాజ్యం లభించదు. బాబా అర్థం చేయించారు. ఒకవేళ క్రిస్టియన్లు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యం అంతటినీ తీసుకోగలరు, కానీ వారు పరస్పరం కలుసుకోరు. నియమం అలా లేదు. అందుకే రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న పిల్లలైనా మీకు లభిస్తుంది. శ్రీకృష్ణుడి నోటిలో వెన్నను చూపించారు. అది ఈ సృష్టి రూపీ వెన్న. అనంతమైన తండ్రి అంటారు, ఈ యోగ బలం యొక్క యుద్ధమే శాస్త్రాలలో గానం చేయబడింది, అంతేకాని అది బాహుబలం యొక్క యుద్ధం కాదు. వారేమో శాస్త్రాలలో హింసాయుత యుద్ధాన్ని చూపించారు. వాటితో మీకు ఎటువంటి సంబంధము లేదు. పాండవులు మరియు కౌరవుల యుద్ధం ఏదీ లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేవి. పరస్పరం కొట్లాడుకొని వినాశనమయ్యాయి. పాండవులు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది యోగ బలం. దీని ద్వారా సృష్టి రాజ్యం లభిస్తుంది. మాయా జీతులుగా జగత్తు జీతులుగా అవుతారు. సత్యుగంలో మాయా రావణుడు ఉండడు. అక్కడ రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి కాల్చరు కదా. ఎటువంటి చిత్రాలను తయారు చేస్తారో చూడండి, దిష్టి బొమ్మలను. వాస్తవానికి అటువంటి దైత్యులు లేక అసురులు ఎవరు ఉండరు. రావణుడు అనగా పంచవికారాలు, స్త్రీవి, పంచవికారాలు పురుషుడివి. వాటిని కలిపి 10 తలల రావణుని తయారు చేస్తారు అన్నది కూడా అర్థం చేసుకోరు. విష్ణువు కూడా 4 భుజాలను చూపిస్తారు. మనుషులైతే ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణుడిని తయారు చేసి కాలుస్తారు. అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రికి పిల్లలు ఎప్పుడూ నంబర్ వారుగానే ప్రియంగా ఉంటారు. కొందరు అతి ప్రియమైన వారు ఉన్నారు, కొందరు తక్కువ ప్రియమైన వారు ఉన్నారు. ఎంత ఎక్కువ కాలం దూరంగా ఉన్న పిల్లలు అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, దయా హృదయులుగా ఉంటారో వారు తండ్రికి ప్రేమ అనిపిస్తారు. భక్తి మార్గంలో దయ చూపించమని కోరుకుంటారు కదా. ఖుదా దయ చూపించండి, మర్సీ ఆన్ మీ అని అంటారు, కానీ డ్రామా గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే బాబా వచ్చే ప్రోగ్రాం ఉంటుంది. ఈశ్వరుడు ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలరు అని కాదు. ఒకవేళ అటువంటి శక్తి ఉన్నట్లయితే మరి ఇన్ని నిందలు ఎందుకు లభించాయి, వనవాసం ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. శ్రీకృష్ణునికైతే నిందలు లభించవు. భగవంతుడిది చేయలేరా అని అంటారు, కానీ వినాశనమైతే జరగాల్సిందే. ఇక అందులో రక్షించే విషయం ఏదీ లేదు. అందరినీ తిరిగి తీసుకెళ్ళాలి. స్థాపనను వినాశనాన్ని చేయిస్తారు, కావున తప్పకుండా వారు భగవంతుడే కదా. పరంపిత పరమాత్మ స్థాపన చేస్తారు. దేనిని ముఖ్యమైన విషయంగా మీరు అడగండి, గీతా భగవంతుడు ఎవరు అని. మొత్తం ప్రపంచమంతా ఇందులో తికమక పడి ఉంది. వారైతే మనిషి పేరును వేసేశారు శ్రీకృష్ణుడు అని. ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన అయితే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మరి శ్రీకృష్ణుడి గీతా భగవంతుడు అని మీరు ఎలా అనగలరు? వినాశనము మరియు స్థాపన చేయించడం ఎవరి పని? గీతా భగవానుడిని మరచి గీతని ఖండితం చేసేస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇంకొకటి ఏమిటంటే, జగన్నాథపురిలో దేవతలవి చాలా అశుద్ధమైన చిత్రాలు తయారు చేశారు. ఇటువంటి అశుద్ధమైన చిత్రాలు ఉంచడాన్ని ప్రభుత్వం అనుమతించదు. కావున ఈ విషయాలపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞా పత్రాలను వ్రాస్తారో చూడండి. రక్తంతో కూడా వ్రాస్తారు. శ్రీకృష్ణునికి రక్తం వస్తే ద్రౌపది ఆమె చీరను చింపి కట్టు కట్టినట్లుగా ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమ. మీకు శివబాబాపై ప్రేమ ఉంది,
బ్రహ్మకు రక్తం రావచ్చు, వీరికి దుఃఖం కలగవచ్చు, కానీ శివబాబాకి ఎప్పుడు దుఃఖం కలగదు. ఎందుకంటే వారికి తమ శరీరమే లేదు. శ్రీకృష్ణుడికి ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం కలుగుతుంది కదా, మరి అలాంటి వారిని పరమాత్మ అని ఎలా అనగలరు? బాబా అంటారు, నేనైతే సుఖ దుఃఖాలకు అతీతుడను, కానీ నేను వచ్చి పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేస్తాను. సదాశివ కళ్యాణకారి అన్న గాయన ఉంది. సుఖాన్ని ఇచ్చే ఆ సదాశివుడు అంటున్నారు, నా మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు ఎవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞానాన్ని ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా ఉంటారో, వారు నాకు ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులాన్ని కళంకితం చేసేవారు కూడా వెలువడతారు, చాలా అశుద్ధంగా అయిపోతారు. ఇక్కడ కూడా అటువంటి వారు ఉన్నారు. ఆశ్చర్యం కలిగించేలా పిల్లలుగా అవుతారు, వింటారు, వినిపిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. అందుకే నిశ్చయ పత్రము వ్రాయించబడుతుంది. అప్పుడు వారు వ్రాస్తున్న దానిని వారి ముందు ఉంచడం జరుగుతుంది. రక్తంతో కూడా వ్రాసి ఇస్తారు, రక్తంతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో ప్రమాణం కూడా చేయిస్తారు, కానీ అది అసత్యమైన ప్రమాణం. ఈశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేయడం అనగా అతడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడినే అని భావిస్తూ ప్రమాణం చేయడం. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బాబా హాజరై అన్ని చూస్తున్నట్లు భావిస్తారు. బాబా ఈ కనుల రూపి కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరం, దీనిని అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారుడు, ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా. అలా బాబా అంటారు, నేను ఈ తనువును ఉపయోగించుకుంటాను. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. వారిప్పుడు హాజరై అన్నీ చూస్తున్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాల ద్వారా పనులు చేస్తుంది కదా. నేను వచ్చాను కావున తప్పకుండా వినిపిస్తాను. ఈ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాను కావున తప్పకుండా అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది బ్రహ్మకు. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీరు ప్రకాశాన్ని ఇస్తారు, జాగృతం చేస్తారు. మిగిలిన వారంతా కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. మాతలైన మీరు మేల్కొల్పుతారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలది ఉంది, అందుకే వందే మాతరం అని అనడం జరుగుతుంది. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేశారు. మన్మనాభవ మధ్యాసి భవ, బాణాలు ఎంత సహజమైనవి. ఇవే బాణాల ద్వారా మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి, ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. తండ్రి మీకు ఎటువంటి శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తారు అంటే, ఇక 21 జన్మలు ఎప్పుడు కర్మలకు పశ్చాత్తాపడాల్సిన అవసరమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేక సార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు, రాజ్యం తీసుకున్నారు మరియు మళ్ళీ పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కుల భూషణులైన మీరే హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తారు. డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే. కావున ఇలా ఉన్నతంగా తయారు చేసే తండ్రి పైన చాలా ప్రేమ ఉండాలి. బాబా, మీరు అద్భుతం చేస్తారు. మేము నారాయణుడిగా ఉండే వారమని మాకు తెలియనే తెలియదు. అది మా మనసులో కూడా లేదు, మా చిత్తంలో కూడా లేదు అని అంటారు. అంటే మేము ఎప్పుడు ఊహించను కూడా లేదు అని. బాబా అంటారు, మీరే నారాయణుడిగా లేక లక్ష్మిగా, దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ అసురులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంతగా సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. రాజయోగాన్ని ఒక్క తండ్రి నేర్పించారు. సత్యాతి సత్యమైన సహజ రాజయోగాన్నైతే మీరు ఇప్పుడు నేర్పించగలరు. మీ కర్తవ్యం తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడం. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పకృతం వారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ మాత్రమే అర్థం చేసుకోగలరు. బాబా అర్థం చేయించారు. మొత్తం ప్రపంచమంతటిలో మహామూర్ఖులను చూడాలి అనుకుంటే
ఇక్కడే నా దగ్గరే చూడండి. ఏ తండ్రి నుండి అయితే 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారిని కూడా వదిలి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుడి పిల్లలు, తర్వాత దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు పిల్లలుగా అవుతారు. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామం నుండి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తూ ఉన్నారు. కావున వారికి ఎంతగా కృతజ్ఞతలు తెలిపించాలి. భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. దుఃఖంలో అలా కృతజ్ఞతలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖం లభిస్తుంది, కావున చాలా ప్రేమ ఉండాలి. మనము తండ్రితో ప్రేమగా మాట్లాడితే వారు ఎందుకు వినరు? కనెక్షన్ ఉంది కదా. అమృత వేళ లేచి బాబాతో మాట్లాడాలి. బ్రహ్మ బాబా తమ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేనెంతో స్మృతి చేస్తాను, బాబా స్మృతిలో కన్నీరు కూడా వచ్చేస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారు చేస్తారు, తత్వం మీరు కూడా అలా అవుతారు. యోగంలో ఉండేవారికి బాబా సహాయం కూడా చేస్తారు. కళ్ళు వాటంతటవే తెరుచుకుంటాయి, మంచం కదులుతుంది, బాబా ఎంతోమందిని లేపుతారు. అనంతమైన తండ్రి ఎంతటి దయను చూపుతారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబా? భవిష్యత్తులో శ్రీ నారాయణుడిని వరించేందుకు శిక్షణ తీసుకోవడానికి వచ్చాము, లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన స్కూలు, ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఇది అతి పెద్ద యూనివర్సిటీ, కానీ గాడ్లీ యూనివర్సిటీ అన్న పేరును పెట్టనివ్వరు. ఏదో ఒక రోజు తప్పకుండా అంగీకరిస్తారు, వస్తూ ఉంటారు. నిజంగా ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అని అంటారు. బాబా అయితే తమ నయనాలపై కూర్చోబెట్టుకొని మిమ్మల్ని చదివిస్తారు. మిమ్మల్ని స్వర్గంలోకి చేరుస్తాను అని అంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంతగా మాట్లాడాలి. అప్పుడు బాబా ఎంతో సహాయం చేస్తారు. ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు. అమృతవేళ స్మృతి చేయడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. బ్రహ్మబాబా వారు అమృతవేళ ఎటువంటి మాటలు మాట్లాడతారు అనేది తెలియజేస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. జాగ్రత్తగా ఉండండి, కులాన్ని కళంకితం చేయకండి, పంచ వికారాలను దానమిచ్చిన తర్వాత తిరిగి తీసుకోకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా ఎందుకు దయార్ద్ర హృదయాలుగా ఈ సేవలో తత్పరులై ఉండాలి. సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, ఈ సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అమృత వేళ లేచి తండ్రితో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. తండ్రికి కృతజ్ఞతలు తెలపాలి. తండ్రి సహాయాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానం, సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటూ మనస్సు ద్వారా సంతోషపు పాటలను పాడే అవినాశి భాగ్యశాలి భవ. భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు నుండి సదా వాహ్ వాహ్ అన్న సంతోషపు పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్ బాబా, వాహ్ నా భాగ్యము, వాహ్ మధురమైన పరివారం, వాహ్ శ్రేష్ఠ సంగమయుగపు మనోహరమైన సమయం. ప్రతి కర్మ వాహ్ వాహ్ అయినది. అందుకే మీరు అవినాశి భాగ్యశాలరు. మీ మనస్సులో ఎప్పుడే కానీ వై, ఐ అనగా ఎందుకు, నేను అనేవి రాలేవు. ఎందుకు అనే దానికి బదులు వాహ్ వాహ్, మరియు నేను అనే దానికి బదులుగా బాబా బాబా అన్న పదాలే వస్తాయి. స్లోగన్, ఏ సంకల్పాన్ని అయితే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపు వేసినట్లయితే మీరు దృఢంగా ఉంటారు. అవ్యక్త ఇషారా,
సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంతుష్టాత్మలు సదా నిస్వార్థంగా మరియు సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఎవరిపైన దోషం వేయరు. భాగ్య విధాత తండ్రి పైన కానీ, డ్రామా పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ, శరీరం యొక్క లెక్కాచారాల పైన, అంటే నా శరీరానికి ఎందుకు ఇలాంటి అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు వస్తున్నాయి అని ఇలా ఏ నెపము వేయరు. వీరు సదా నిస్వార్థంగా నిర్దోష వృత్తి, నిర్దోష దృష్టి కలిగిన వారిగా ఉంటారు. ఓం శాంతి.